హలో నమస్తే అండి. ఈరోజు నేనండి యోగా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్తున్నానండి. అదనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు కూడా ఇది చూసి వీడియో చూసి మీరు కూడా యోగా ఇవన్నీ చేసుకొని రోజు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని, హెల్త్ని కాపాడుకుంటారని నేను వీడియో చేశానమాట. ఇదిగోండి ఫస్ట్ పాయింట్ అండి, యోగా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్తున్నాను. ఇదండి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారండి. ఇది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అనమాట, స్ట్రాంగ్గా ఉంటారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి యోగా చేయడం వల్ల. థర్డ్ ఏంటంటే వృద్ధాప్యం దరిచేరదండి, వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి అన్నమాట. అదే అనమాట. ఇప్పుడు 60sలో ఉన్న వాళ్ళండి 30-40sలో కూడా లా కనబడతారనమాట. అదొకటి. ఇంకా జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఇంకా శ్వాసక్రియ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. మరొకటి ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుందండి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే అండి, ఇక తలనొప్పి, మైగ్రేను, పార్శ్వ నొప్పి అలాంటివన్నీ తగ్గుతాయండి, హెడేక్లన్నీ తగ్గుతాయి. ఇంకా మెడ నొప్పి, వెన్ను నొప్పి, ఇంకేంటంటే మోకాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయండి. అదొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే భావోద్వేగాలు దరిచేరవండి. అది పాయింట్ అండి. ఇవన్నీ ఇన్ని బెనిఫిట్స్ మనకు ఉన్నప్పుడు మనం చేసుకుంటే మనకు తప్పేంటండి? తప్పకుండా చేసుకోవాలండి. అదనమాట. యు వేకప్ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ, యు గో ఆన్ ద బెడ్ ఎర్లీ. తొందరగా పడుకోండి, తొందరగా లేవండి. దీనివల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అండి. మార్నింగ్ లేచారు అంటే మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లెగాలండి. లేకపోయినా సరే కొంచెం తొందరగా లేవండి, బ్రాహ్మీ ముహూర్తమే కాకపోయినా తొందరగా లేవండి. మార్నింగ్ లేచిన తర్వాత మీరు చూస్తారండి, మార్నింగ్ లేకంటే ఒకసారి తలుపు ఓపెన్ చేయండి. మార్నింగ్ అండి ఎంత ఫ్రెష్ ఎయిర్ అనమాట. మనకి ఎంత మెంటల్లీ ఎంత హ్యాపీగా ఉంటుంది. బయటికి వెళ్ళి చూడండి ఒకసారి, దానివల్లే మీకు కొన్ని డిసీజ్ పోతాయి అనమాట. అవి మార్నింగ్ లేవండి. అందుకనమాట లేటుగా పడుకుందాం, లేటుగా లెగుద్దాం, అది మంచిది కాదండి. యు గో ఆన్ ద బెడ్ ఎర్లీ అండ్ యు వేకప్ ఆన్ ద బెడ్ ఎర్లీ. అలాగేనండి, ఇవి ఫాలో చేయండి మీరు తప్పకుండా. ఇవి చేస్తే మీ హెల్త్ని కాపాడుకోండి. ఇవన్నీ చేసి మరొక వీడియోలో కలుద్దాం. సరేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేనండి. ఓకే. ఇంకో పాయింట్ ఏంటో చెప్పాలంటండి, మార్నింగ్ లేచిన తర్వాత చూసారా పిచ్చుకలు చూసారా ఎలా కిచకిచలు ఆడుకొని ఎలా మార్నింగ్ లేచిపోతాయి, మన లేపుతాయి అనమాట. మనం లేగం కానీ లేపుతుంటాయి మనకి. చూడండి, వాళ్ళని చూసేనే మనం నేర్చుకోవాలండి కొన్ని. సరేనండి, ఈ విధంగా అనమాట. ఓకే, బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దాం.